అది వాడ మీదకెళ్తారుగా, వెళ్తూ వస్తూ దండం పెట్టుకోవడానికి వస్తారు గదా! ఈయన కబడ్డీ గారు నమస్కారం చేయంగానే కబడ్డీ గారి వంక చూస్తూ, దేవుడు ఎలా ఉంచితే అలా జీవించాలి. దేవుడు నిన్ను ఎలా ఉంచితే అలా జీవించాలని చెప్తారు. ఇంత గొప్ప మాటలు మనకు ఉపయోగపడతాయని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఇది కావాలని అది కావాలని తాపత్రయపడకు. ఇటు అటు పరిగెత్తబాకు. నీకేది మంచిదో నీకంటే నిన్ను పుట్టించిన భగవంతుడికి తెలుసు. మా గురువులు శ్రీరామ్ సార్ అన్నట్టు, పసిబిడ్డ పుట్టకముందే ఆయన పాలను రెడీ చేసి ఈ ప్రపంచంలో పంపిస్తాడు భగవంతుడు తల్లి పాల ద్వారా. నీకు ఈ పంచభూతాల్ని సృష్టి చేసి నువ్వు అనుభవించటానికి గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీని భగవంతుడు తయారు చేసి ఆ తర్వాత నిన్ను సృష్టించాడు. నీ పీ నీకు శ్వాస నీకు పీల్చడానికి ఆక్సిజన్ పెట్టారు. తాగటానికి మంచినీళ్ళు ఇచ్చాడు. హ్మ్, నీకు నీ శ్వాస క్రియ ఎలా జరుగుతుందో తెలీదు. నీ గుండె ఎలా పనిచేస్తుందో దాని మీద నీకు నియంత్రణ లేదు. నీ జీర్ణక్రియ ఎలా జరుగుతుందో నీకు తెలియదు. ఇవన్నీ గూడా మన చేతులతో, మన గొప్పతో, మన ప్రతిభతో జరగటం లేదు. మన్ని అత్యంతంగా ప్రేమించే భగవంతుడు, మన కోసం అనుక్షణం తపించే ఆయన, మన కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. దాన్ని నీకు తెలీదు నీకేం గావాలో. నువ్వేం అడగవాకు. భగవంతుడు నిన్నెలా ఉంచితే అలా జీవించు. నీకు అమ్మున్నది. రోజు చాక్లెట్లు పెడుతుంది. తినటానికి పిండి వంటలు పెడుతుంది. కానీ అదే జ్వరం వస్తే నీ చేత చేదు కషాయం తాగిస్తుంది. బొమ్మలు ఆడుకోవటానికి బొమ్మలు ఇస్తుంది. పరీక్షలొస్తే ఆడుకోవటానికి బయటికెళ్ళనివ్వదు. అమ్మ ప్రేమని, అమ్మ ఈ పెట్టే పిండి వంటల్ని ఎట్లా స్వీకరిస్తావో, అమ్మ కొట్టే చెంపదెబ్బల్ని అలా ప్రేమించాలి అని చెప్తారు మా గురువుగారు శ్రీరామ్ సారు. మహానుభావులు అందరూ చెప్పేది ఎవ్వరు అందరూ కూడా మన కోసం వాళ్ళు భూమి మీద మానవులుగా అవతారం ఎత్తారు. మన మంచి కోసమే వాళ్ళు అహరహం శ్రమిస్తారని చెప్పడం కోసం ఆ ఉదాహరణను ఉదాహరిస్తున్నాను. దేవుడు ఎలా ఉంచితే అలా ఉంచాలని కపర్డే గారు